ఆపదామపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో 50 నుంచి 60% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ 13 తర్వాత లాభభావంలోనికి మేషరాశిలోనికి రావడం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ రాజకీయ నాయకులకి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్లో ఆయన మీనరాశిలో సంచరించడం వల్ల బుధుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి మీరు ఆనందించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాహు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన అవకాశాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలోనికి ప్రవేశించడం వల్ల మీనరాశిలోనికి రావడం వల్ల దశమ శని మీకు మరింతగా పని భారాన్ని శ్రమను అధికం చేస్తుంది. తద్వారా నూతన అవకాశాలను అందిస్తుంది. పని పెరగడం వల్ల ఆ పనికి తగిన ప్రతిఫలాన్ని మీరు ఈ మాసంలో అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ రియల్ ఎస్టేట్లో పనిచేసేవారికి కానీ మంచి అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ 2025 ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, రాహువు, శని అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో బలహీనపడి సంచరించడం వల్ల మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త ప్రతిబంధకంగా రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్లో కూడా ఆయన వ్యయంలోనే ఉండడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కాస్త ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. పంచమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీల వల్ల అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. స్త్రీల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. కొంతమంది ఆత్మీయుల విషయంలో మీకు ఒక రకమైనటువంటి మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ కేతు వల్ల దుబారా ఖర్చులు, కుటుంబపరమైనటువంటి నిరాశ, ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ మాసంలో తప్పనిసరిగా ఈ మిథున రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. అలాగే దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి. శుక్రవారం రోజు అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే వ్యయములో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి తప్పనిసరిగా మీరు దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి గురు చరిత్ర పారాయణం చేయండి. ద్వితీయ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ మిథున రాశి వారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.